హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వింజయ్ క్రియేషన్స్. టైలరింగ్ క్లాస్ 2లో మనం ఇప్పుడు లాక్ అంటే ఏంటి, ఎందుకు వేయాలి, ఎలా వేస్తారో తెలుసుకుందాం. లాక్ అంటే మనం సూది దారంతో ఏదైనా కుట్టినప్పుడు ఫస్ట్ మనం ముడి వేసి అప్పుడు కుడతాం కదా, ఆ ముడి వేయడమే లాక్. ముడి వేయకపోతే కుట్టు నిలబడదు. మిషన్ మీద మనం కుట్టు వేసినప్పుడు కూడా లాక్ వేయకపోతే కుట్టు విడిపోతుంది. అందుకే ఖచ్చితంగా మనం లాక్ స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో ఖచ్చితంగా వేయాలి. ఇప్పుడు ఈ లాక్ ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు నేను కుట్టే విధానాన్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. చూసారు కదా, స్టార్టింగ్లో నేను కుట్టు వేసి మళ్ళీ క్లాత్ని వెనక్కి జరిపి మళ్ళీ ముందుకు జరుపుతున్నాను. అలా 2 టైమ్స్ చేశాను. అంటే లాక్ మనం వేసేటప్పుడు కుట్టు మీద కుట్టు 2 సార్లు కుట్టాలి. మీకు దగ్గరగా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి అది కుట్టు ఎలా పడిందో. మీకు ఇంకోసారి నేను క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఇది పాదం. మనం పాదం పైకి లేపి కిందికి పెడుతూ క్లాత్ని అడ్జస్ట్ చేసి సూదిని కూడా మనం అడ్జస్ట్ చేసి ఫస్ట్ మనం పెట్టుకోవాలి. ఇప్పుడు కుట్టు మనం స్టార్ట్ చేస్తాం కదా, స్టార్ట్ చేసేటప్పుడు మనం కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా పాదం కిందకి పెట్టి కుడతాం. మనం ఎప్పుడైతే మళ్ళీ క్లాత్ని జరిపి వెనక్కి పెట్టాలో అప్పుడు మనం పాదం కొంచెం పైకి లేపి ఇప్పుడు మళ్ళీ క్లాత్ని జరిపి మళ్ళీ పాదాన్ని కిందకి పెట్టి కుట్టాలి. మళ్ళీ పాదం పైకి లేపి మళ్ళీ క్లాత్ జరిపి మళ్ళీ పాదాన్ని కిందకి పెట్టి అప్పుడు మళ్ళీ కుట్టాలి. అలా 2 టైమ్స్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, లాక్ మనం 2 టైమ్సే వేస్తాము అని కాదు. నేను మీకు అర్థం అవ్వడానికి స్టార్టింగ్ కాబట్టి 2 సార్లు ముందుకి వెనక్కి పెట్టి 2 సార్లు కుట్టాలి అని చెప్పాను. మీకు లాక్ వేయడం వచ్చిన తర్వాత, అంటే మనకి కుట్టు ఎంత స్ట్రాంగ్గా ఉండాలనుకుంటామో అన్నిసార్లు అంటే 2 నుంచి 3 అలా కుట్టి వేస్తాం మనం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా లాక్ ఎలా వేయాలో. మీరు ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు కుట్టడం, లాక్ వేసి కుట్టడం రావాలి. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.